కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. దాని తర్వాత మీరు చూడండి 6వ శ్లోకం 7వ శ్లోకంలో ఏం చదువుతున్నారు ఒకసారి చదవండి. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ మయ్యావేశితచేతసాం. కానీ ఓ పార్థ, తమ సమస్త కర్మలను నాకే సమర్పించి గతి తప్పకుండా నాకే భక్తులై భక్తియుత సేవలో నెలకొని తమ మనస్సును నాపైననే సంలగ్నము చేసి నిరంతరం నన్ను ధ్యానిస్తూ అర్చించే వారికి నేను జన్మ మృత్యు సాగరం నుండి శీఘ్రమే రక్షించేవాడిని అవుతాను. చూసారా అండి ఎంత భగవానుడు ఎంత వైభవంగా చెప్తున్నారో. ఈ సంసార సాగరం నుంచి మనందరిని రక్షిస్తారటండి స్వామి, ఎవరైతే భక్తితో ఆయనను ఆశ్రయిస్తారు. ఈ ఫోటో అంటే మాకు చాలా ఇష్టం అండి. చూడండి భగవానుడు ఎంత వంగిపోతున్నాడు చూడండి, అసలు ఎంత వంగిపోయి జీవుణ్ణి రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు భగవానుడు. ఒకసారి చూడండి అసలు ఎంత కరుణ ఎంత కృప భగవంతుడిదండి. ఆ భగవంతుడు ఇచ్చే చెయ్యి ఎవరో కాదండి, అదే ఆచార్యులు, అవే వాళ్ళే గురువులు. వారిని కానీ మనం గట్టిగా పట్టుకుంటే మనం సొంతంగా ఏదో సంపాదించవలసిన అవసరం లేదండి. భగవంతుడు ఇచ్చే ఆ హెల్ప్ని కానీ మనం స్వీకరించగలిగితే, వినయంగా విధేయతతో నమ్మకంతో కానీ మనం శ్రవణం చేయగలిగితే, భగవంతుడు ఆచార్య శుశ్రూష గురు శుశ్రూష చేయగలిగితే మనం ఈ సంసారం నుంచి బయటపడిపోతామండి. చాలా సులభమండి. భక్తి అనేది అత్యంత సులభమైనది. చక్కగా సేవ చేసుకోవాలి భక్తి మార్గం. చక్కగా వినయంగా గురువుల దగ్గర నుంచి వినటం భక్తి మార్గం. బ్రహ్మాండంగా శుశ్రూష సేవ చేసుకోవటం భక్తి మార్గం. కాబట్టి భగవానుడు అంటున్నాడు ఇక్కడ, మృత్యు సంసారం నుంచి మనల్ని కాపాడుతారట. ఇది కృప అండి. ఇప్పుడు చూడండి, మీరు చూడండి, స్వామి కరుణతో కృపతో మనం మనంతట మనం ఎప్పుడు కూడా ఈ సంసారాన్ని దాటలేమండి. భగవత్ కృప కావాలి. ఎవరైతే నేనే ఈ సంసారాన్ని దాటుతాను, నేనే జ్ఞానాన్ని సముపార్జన చేసుకుంటాను, నేనే అక్కడ భగవంతుడు లేడండి, అహమే ఉంది. కానీ ఎప్పుడైతే మనము ఆశ్రయిస్తామో స్వామిని గురువులని వినయంగా విధేయతతో వారు చెప్పిన విషయాలు విని భగవంతుడి పట్ల శరణాగతి చేసి, జ్ఞానము వచ్చాక ఏం చేస్తామండి? శరణాగతి చేస్తాం భగవంతుడికి. భక్తితో ప్రేమతో ఆరాధన చేస్తాం. అప్పుడు సంసార సాగరం నుంచి మనల్ని భగవంతుడు బయటికి తీస్తాడటండి. ఇది చాలా గొప్ప విశేషం. దీని తర్వాత స్వామి ఈ భక్తిలో కొన్ని వివిధ స్టేజెస్ గురించి చెప్తున్నారండి. అసలు ఎంత అద్భుతంగా చెప్తారంటే అండి స్వామి, అసలు ఇది విన్నవారు భగవంతుడి పట్ల ప్రేమలో పడకుండా ఉండలేరండి. తెలిసినా మీకు? అసలు ఎంతగా మనల్ని భగవంతుడు ఎంత ఇంక్లూజివ్, భగవానుడు ఎంత జీవుడంటే ప్రేమ. ఒకసారి చూడండి, మీకు ఈ చాప్టర్లో 8, 9, 10, 11